హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరా. అనగనగా ఒక కొండ. ఆ కొండ పైన చేశారు పెద్ద రథంతో. ఆ కొండ కిందనే ఉంది ఒక అద్భుతమైన బీచ్. ఆ బీచ్ కి గతంలో ఉండేది బ్లూ ఫ్లాగ్ స్టేటస్. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఋషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ని తీసి పడేశారు. ఎందుకు తీసేశారు? కూటమి ప్రభుత్వం సరిగా మెయింటైన్ చేయట్లేదు. ఆ తర్వాత అభియోగాలు వచ్చిన తర్వాత కాళ్ళ ఏళ్ళ పడి అయ్యా అది కాదు ఇది కాదు పూర్తి చేసి మూర్తి చేసి తీసేసాం ఎత్తేసాం లేపేసాం అంతా క్లీన్ చేసాం మళ్ళీ మాకు బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఇవ్వండి అయ్యా అంటే మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఏం చేశారు? ఇప్పుడు ఆ ఋషికొండ దగ్గర ఉన్నటువంటి బీచ్ చూస్తుంటే సిగ్గు లేకుండా తయారయ్యారు. కూటమి ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా పర్యావరణం పట్ల కించితైన రెస్పాన్సిబిలిటీ లేదు. పోనీ ఈ వార్త నేను వేరే దగ్గర చూశానంటే కానే కాదే. అధ్వానంగా ఋషికొండ బీచ్ అని ఏపీ ఆంధ్రజ్యోతిలో చూసా. ఋషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ సంస్థ సూచించిన మేర పర్యాటక శాఖ శుభ్రంగా ఉంచటం లేదు. పేరుకుపోయిన చెత్త చెదారాలతోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రజల బ్రతుకుల్లాగా దరిద్రంగా తయారైంది అంటూ వార్త తమ సొంత పత్రికలోనే చండాలంగా వేశారన్నమాట. ఒకసారి ఋషికొండ బీచ్ లో ఎలా ఉందో ఒకసారి చూడండి. చూసారు కదా. ఒక విషయంగా చెప్పాలంటే ఋషికొండ బీచ్ ఒకనొక టైంలో చాలా గొప్పగా ఉండేది. బ్లూ ఫ్లాగ్ స్టేటస్ తో పర్యాటకుల్ని ఎంతగానో ఆకర్షించేది. ఆ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ చూసి విదేశీయ పర్యాటకులు కూడా వచ్చారు. కానీ ఎప్పుడైతే కూటమి వచ్చిందో అప్పటి నుంచి ఈ ఋషికొండ బీచ్ అధ్వానంగా తయారైపోయింది. బ్లూ ఫ్లాగ్ స్టేటస్ కూడా పోయింది. వాళ్ళు సూచించిన నిబంధనల మేరకు దాన్ని మెయింటైన్ చేయటం కూడా చేత కానీ అధ్వాన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. దీనికి చాలా సిగ్గుపడాలి. ఇది రాష్ట్రానికి ప్రైడ్. బ్లూ ఫ్లాగ్ స్టేటస్ అనేది ఒక బీచ్ ఉందండి. ఒకే ఒక బీచ్ ఉంది. అది కూడా లేకుండా చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఏం చేయాలి, ఎలా తిట్టాలి, కొట్టాలి అనేది మీ ఇష్టం. ప్రజల బతుకుల్లాగే బీచ్ కూడా అధ్వానంగా చెందాలి. అవును కదా. చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.